నాతో పాటు ఎన్జిఓ ఆర్గనైజేషన్ బాలనేస్తం ఐ థింక్ మేడం ఉన్నారు. ఎస్, నమస్తే అమ్మా. మీరు గ్రౌండ్ రియాలిటీస్లో ఉండి అక్కడ చూస్తున్నటువంటి పచ్చి నిజాలు, పచ్చి మోసాలు, పచ్చి నిర్లక్ష్యం ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఒక మహిళగా, ఒక అమ్మగా అక్కడ ఉన్నటువంటి విషయాలను మీ దగ్గర నుంచే ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. జయ గారు, చెప్పండి. ఇవాళ గిరిజన హాస్టల్లో జరిగినటువంటి దురంతం. సార్ నమస్తే, నా పేరు వివి జయ, అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిబాల నేస్తం జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు గత 25 ఏళ్లుగా నేను అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక బాలల కోసం పనిచేసే ఒక మహిళగా నేను అనేక ఆశ్రమ పాఠశాలలు అట్లాగే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ 25 సంవత్సరాల్లో నేను తిరగడం కానీ, అలాగే పిల్లలతో రాత్రులు స్టే చేసి నిద్రించడం కానీ మేము అనేక సార్లు చేసాం. అయితే ఈరోజు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ వాటి తీరు ఎలా ఉందంటే ఒక పేదవాళ్ళ స్కూల్ ఇవి అన్నట్టుగా అక్కడ ఆ స్కూల్ కానీ. ఎస్ జయ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. అలాగే మరొక విషయాన్ని కూడా నేను ఇక్కడ హెచ్చరించాల్సిన పరిస్థితి ఉన్నది. ఏంటది? కాంట్రాక్టర్స్ ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి సరుకుల దగ్గర నుంచి, అలాగే చిక్కీల దగ్గర నుంచి, ఎగ్స్ దగ్గర నుంచి అన్నిటికీ ఒకే కాంట్రాక్టర్ ఉంటాడు. ఎక్కడా కనీసం టెండర్స్ పిలిచినటువంటి దాఖలాలు లేవు. మరి వదిలేశారా కలెక్టర్ గారు? దాన్ని ఎత్తి చూయించరా? చర్యలు తీసుకోరా? జస్ట్ మనం అలా వచ్చి ఇలా అరిచేసి కసుమని వెళ్ళిపోవడమే మన బాధ్యత. వై ఆమ్ టార్గెటింగ్ మిస్టర్ కలెక్టర్ అని అంటే బాధ్యత తీసుకోవాల్సింది ఆయనే, బాధ్యత ఉన్నది ఆయనకే. మన పిల్లలు అంత దారుణమైనటువంటి దశలో బడికెళ్ళాలంటే కాలువలు దాటాలా? ఆశ్రమ పాఠశాలల్లో ఉంటే వాళ్ళ బాల్యం ఆసుపత్రులమయం కావాలా? అలాగే అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల ఒకే కాంట్రాక్టర్. ఇంత దుర్మార్గం ఏంటి? అంటే బీఆర్కే తట్టి లేపితే కానీ లేవరా? ప్రశ్నించిన సమాధానం సంతృప్తికరంగా ఇవ్వలేరా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? దీని మీదే చర్చ జరగాలన్నది నా ప్రధాన ఉద్దేశం. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 41 మంది ఆహార కల్తీకి గురవటం, ఆసుపత్రి పాలవటం. ఎందుకు ఇబ్బంది పడాలి నా పిల్లలు? దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? దిస్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు అని అంటే హాస్టల్ వార్డెన్. హూ ఇస్ దట్ వార్డెన్? ఏదో ఇంటి ముందు ఒక గూర్ఖాలాగా కాపలా కాసేవాళ్ళు వార్డెన్లు, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఎప్పుడూ ఎక్కడా వాళ్ళు సజావుగా చేస్తున్నటువంటి పరిస్థితి లేదని అధికారులు కొంతమంది వెళ్ళి 2 స్లోగన్లు ఇచ్చేసి అక్కడ మీడియా వాళ్ళని పిలిచి ఆ వార్త ఇప్పించేసుకొని బాధ్యతగా వెళ్ళి పరిశీలించాడు ఈ అధికారి అని చెప్పుకోవడం తప్పితే ఎక్కడైనా సరిదిద్దిన ప్రయత్నం కనపడుతోందా? ఎందుకని రిపీటెడ్గా ఎప్పుడు ఇవే వార్తలు? శుభ్రమైనటువంటి వాతావరణంలో ఒక డిసిప్లైన్గా పిల్లల్ని మనం చదివించుకోలేమా? పొద్దున్నే లేవగానే ఏదో ఒక మంచి గీతంతో వాళ్ళ ఉదయం ప్రారంభమైతే బాగుండదా? చదువు మీద శ్రద్ధ పెట్టించగలిగేటటువంటి ఉపాధ్యాయులు అక్కడ వాళ్ళతో ఉంటే తప్ప. అలాగే ఆడపిల్లలు 10th క్లాస్, 9th క్లాస్, అలాగే అనేకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గర కనీసం వైద్య సదుపాయం ఉండదు. ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అర్ధరాత్రి ట్రాన్స్పోర్ట్ ఉండదు ఈ ప్రాంతాల్లో. పట్టించుకునే నాథుడు ఉండడు. ఇవాళ బీఆర్కే న్యూస్ ఒక వార్తను బద్దలు కొట్టబట్టి కలెక్టర్ కదిలొచ్చాడు. అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ పరిగెత్తుకుంటా వచ్చాడు. ఎస్ జయ గారు, మీరు ఫోన్లో చెప్పొచ్చు నాకు, నో ప్రాబ్లం. మీరు చెప్పిందే నాకు ప్రాధాన్యత. అఫ్ కోర్స్ మీరు కనపడకపోయినా మీ గొంతు ఈ జనాలకి చేరాలి. ఓకే సార్, ఓకే. మనకు కూడా ప్రభుత్వానికి మన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలియచేయడమే మా ఉద్దేశం కూడా. ఈరోజు మేము గత 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా ఇక్కడ జీవిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ ఒక పేదవాళ్ళ పాఠశాలలో ఆశ్రమ పాఠశాలగా మనకి కనిపించే పరిస్థితి అన్నది కనబడుతుంది.
మేము గతంలో పిల్లలతో కూడా స్టే చేసాం. అంటే రాత్రుల పూట పిల్లలకి రక్షణ ఎలా ఉంది, అలాగే బాత్రూమ్లు ఎలా ఉన్నాయి, అలాగే మంచినీళ్ళు ఎలా ఉన్నాయి, లేదంటే వాళ్ళకి రన్నింగ్ వాటర్ వస్తుందా లేదా, ఇలాగ అనేకమైనటువంటి మౌలిక సమస్యల మీద మేము ఆశ్రమ పాఠశాలలో పర్యటన అన్నది చేసాం. గతంలోని మనకి ఈ బాలల హక్కుల దినోత్సవం నిన్న చేసుకున్నాం. బాలల హక్కులు అంటే ఏంటండి? మినిమంగా పిల్లలకు ఉన్నటువంటి కనీస మౌలిక హక్కులు ఈ రోజు ప్రభుత్వాలు కల్పించాలి. ఐక్యరాజ్య సమితి ఏకంగా మనకి బాలలకి కొన్ని హక్కులు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. విద్య వాళ్ళ ప్రధాన హక్కు, తిండి వాళ్ళ హక్కు, సురక్షిత మంచినీళ్ళు వాళ్ళ హక్కు అని చెప్పేసి ఈ రోజు ఐక్యరాజ్య సమితి కానీ లేదా మనకి రాజ్యాంగంలోనే కల్పించిన హక్కు. గిరిజన ప్రాంతంలోని అక్షరాస్యతని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో పెట్టారు. మంచిది. మేము సాధారణంగా వాటిని పెంచిన ఆశ్రమ పాఠశాలలు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గురుకులాలు కానీ ఇవన్నీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ప్రభుత్వం కూడా పైనుంచి పై పర్యవేక్షణ అన్నది ఈ రోజు చేయడం వల్లే కింద స్థాయిలోని ఆశ్రమ పాఠశాలలోని కోకొల్లలుగా ఈ రోజు సమస్యలు నిలువెత్తు సాక్షిగా కనబడుతున్నాయి. అలాగే మరణాలు కనీసంగా ఈ రోజు ఆడపిల్లలకి రక్తహీనతతో 100 మంది ఈ రోజు రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే సికిల్ సెరిమియా వ్యాధితోటి పిల్లలు బాధపడుతున్నారు. వీళ్ళకి కనీస వైద్య సదుపాయాలు అందించడానికి కూడా ఒక ఏఎన్ఎం కూడా ఒక ఆశ్రమ పాఠశాలలో లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఒక ఆశ్రమ పాఠశాలలో మినిమం 400, 200, 600 మంది విద్యార్థులు స్టే చేస్తున్నారు. వీళ్ళందరూ పందిల దొడ్లో పిల్లల్ని కుక్కేసినట్టుగా పిల్లల్ని ఈ రోజు లోపలికి ఆ రూముల్లో బంధించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందాక మన ఛానల్లో చెప్పినట్టుగా 600 మంది పిల్లలు ఉంటే కనీసం 5-6 బాత్రూములు అన్నవి ఈ రోజు మనకి ప్రత్యక్షంగా ఇక్కడ ఆశ్రమ పాఠశాలలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆ బాత్రూములో రన్నింగ్ వాటర్ అన్నది ఈ రోజు మనకి ఏ రకంగానూ లేదు. ఒక బోరు, 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్క బోర్వెల్. తెల్లవారి 4:30కి లేచి ఈ పిల్లలు ఆ బోర్ దగ్గర బకెట్లు పట్టుకుని నిలబడి ఒక్కొక్కరు నీళ్లు పట్టుకుని బాత్రూమ్కి ఒక్కొక్కరు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఇన్ టైంకి 9 కల్లా వాళ్ళు లోపల డిన్నర్ అది పూర్తి చేసి మళ్ళీ రూమ్కి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం కేటాయించినటువంటి పిల్లలకి కేటాయించిన బట్టి కోట్లు ఎక్కడికి వెళ్తుంది? కనీసం నువ్వు రన్నింగ్ వాటర్, సురక్షితమైన మంచినీళ్లు అందించకపోవడం వల్ల ఈ రోజు ఇందాక మన ఛానల్లో చెప్పినట్టుగా కొయ్యూరు మండలంలోని ఫుడ్ పాయిజన్ అయింది. అంటే మేము కూడా ఆశ్రమ పాఠశాల పర్యటించినప్పుడు అక్కడ పిల్లలకు ఆ రోజు ఏదైతే వండారో అదే మేము తింటాం. నీళ్లు, చారు, ఉట్టి నీళ్లు, ఒక వేడి నీళ్లు, చారు, పప్పు అంటారు, పప్పు ఆకుకూర అంటారు. అందులోని పప్పు ఉండదు, ఆకుకూర కనబడదు, అందులో కూడా నీళ్లే. అది పప్పో తెలీదు, రసమో తెలీదు, సాంబారో తెలీదు. అలాంటిది మెనూ చాట్ మాత్రం చాలా అంగరంగ వైభవంగానే ఎంట్రన్స్ లోనే ఈ రోజు ఆశ్రమ పాఠశాలలో మెనూ చాట్ అన్నది పెడుతున్నారు. కానీ ఆ చాట్ లో ఉన్నట్టుగా ఈ రోజు ఏది కూడా అమలయ్యే పరిస్థితి లోపల కనబడట్లేదు. ప్రతిరోజు పిల్లలకి పౌష్టికాహారం కనీస హక్కు, కానీ ఈ రోజు ఆశ్రమ పాఠశాలలో ఆ రకమైనటువంటి పౌష్టికాహారం ఎక్కడా కనబడే పరిస్థితి అన్నది లేదు. కనీస సురక్షిత నీళ్లు లేవు. పిల్లలు ఈ రోజు చలికాలం, నేనుండే నివాసం ఉండే నా చుట్టుపక్కల 4-5 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. పొద్దుట లేచి ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్ అమ్మాయిలు అందరూ గడ్డలకి బకెట్లు పట్టుకుని గడ్డలకి వెళ్తే ఆ గడ్డల్లో వాళ్ళకి భద్రత ఏంటండి? అక్కడ తాగినోడు ఉండొచ్చు, గంజాయి తాగినోడు ఉండొచ్చు. ఆ గడ్డల దగ్గర అమ్మాయిలందరూ ఇక్కడికి వస్తున్నారు, వీళ్ళ అమ్మాయిని ఏదోలాగా చెరచాలన్న ఒక ముందస్తు ప్లాన్ గా అక్కడ ఒక శత్రువు ఉంటే ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటండి? ఒక్క బోరు మంచినీళ్ళకి ఈ రోజు వాళ్ళకి స్నానాలకి సరిపోలేనటువంటి పరిస్థితి ఉంటే ఆ పిల్లలు త్వరగా స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలన్న ద్వేషంతో ఈ గడ్డల వెంట వాళ్ళ బకెట్లు పట్టుకొని గడ్డలకు వెళ్తే పిల్లలకి ఎక్కడంటే భద్రత? నేనున్న ఏరియాలోనే మనకి జూనియర్ కాలేజ్ ఉంది. జూనియర్ కాలేజ్ అమ్మాయిలు హాస్టల్ ఎదురుకుంటే అబ్బాయిలు జూనియర్ కాలేజ్ ఉంది. అబ్బాయిల హాస్టల్కి అమ్మాయిల హాస్టల్కి మధ్యలోని ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ప్రహారీ గోడ నిర్మించాలి. అక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు ఈ ఆశ్రమ పాఠశాలగా వాకింగ్ నడవకూడదు అని చెప్పేసి మేము అనేక విధాలుగా మేము పై అధికారులకి కాగితాలు ఇచ్చాం, డిమాండ్ చేసాం. ఇప్పటికి అక్కడ ప్రహార గోడ, అమ్మాయిలకి రక్షణకు ప్రహార గోడ లేదు, అమ్మాయిలకి మధ్యలో ప్రహారీ గోడ లేదు. మరి ఇది ఏ రకమైన చర్య అండి? ప్రభుత్వం ఎక్కడ పెట్టి చూస్తుందండి? జయ గారు ఒక్క మాట చెప్పండి. ఈ మొత్తం ఈ నిర్లక్ష్యానికి అవినీతి అధికారులే కారణమా? దోచుకుంటున్నారా?
కోట్లాది గ్రాంట్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఉన్నాయి, కానీ అవి సరిగా అమలు పరుస్తున్నటువంటి అధికారులే దీనికి అమలు పరచినటువంటి అధికారులే కారణమని భావించాలా? ఖచ్చితంగా సార్. పైనుంచి వచ్చినటువంటి పిల్లవాడికి కేటాయించిన ప్రతి రూపాయి పిల్లవాడికి చెందాలి. ఇది ఫస్ట్ ప్రధాన మా డిమాండ్. ఆ పర్యవేక్షణ అన్నది జిల్లా అధికారులు కానీ, లేకపోతే ఐఏఎస్ మన కలెక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ, ఇప్పుడు వచ్చినటువంటి మహిళా పిఓ గారు కానీ పర్యవేక్షణ నిరంతరం చేయాలి. ఈ పై అధికారులందరూ నిరంతరం మండలాలు తిరుగుతారు, అన్ని మండలాలు వస్తారు, కానీ ఆశ్రమ పాఠశాలలో పరిశీలన అన్నది చేయరు. ఆ పరిశీలన చేయకపోవడం వల్ల పిల్లల లోపల ఏం జరుగుతుంది అన్నది పైకి రాకుండా ఈ ప్రజా సంఘాల ఎవరిని కూడా, లేకపోతే విద్యార్థి సంఘాలను కూడా ఈ రోజు హాస్టల్లోకి రానియకుండా, అంటే లోపల ఏం జరుగుతుందో తెలియకూడదు, లోపల ఏం పెడుతున్నారో మాకు తెలియకూడదు, ఎవరిని బయటికి లోపలికి రానియకుండా ఏ మెనూ పెడుతున్నారు, ఏ నీళ్లు వస్తున్నాయి ఎవ్వరూ ప్రశ్నించకూడదు. కాబట్టి పైన ఉన్నటువంటి ఏదైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా ఇది పిల్లలకి ఇవన్నీ కింద జరగలేదు అంటే పైన వచ్చిన ఆ డబ్బులన్నీ కూడా అమలు కాలేదన్నది మా ఉద్దేశం. దీని కలెక్టర్ గారు ఖచ్చితంగా సూక్ష్మ పర్యవేక్షణ చేయాలి సార్. గతంలో ఎప్పుడో ఒకసారి పెట్టారు, నైట్ కలెక్టర్లో ఆశ్రమ పాఠశాలలో నిద్రించాలని చెప్పేసి. ఎస్, నేను మరొక సూచన కూడా చేయదలుచుకున్నా. రాష్ట్రం మొత్తం కెమెరాలు పెట్టి శాంతి భద్రతలకి ఎంత ఖర్చు అయినా పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. అలాగే నగరాల్లో ఏ మూల చూసినా కెమెరాలు పహరా కాస్తూనే ఉంటాయి. మరి పసిపిల్లల భద్రత కోసం మనం చేస్తున్నటువంటి నిర్ణయాలు అమలవుతున్నాయా లేదా అన్నటువంటి పర్యవేక్షణ ఇలాంటి కెమెరాలు పెట్టి మొత్తం రికార్డ్ చేసి ఒక రివ్యూ చేసుకుంటూ వెళితే కొంత బాగుపడే అవకాశం ఉంటుందిగా. మిమ్మల్ని ఒక అధికారిగా దీని మీద మొత్తం ఈ సమస్య మీద మిమ్మల్ని ఒక అధికారిగా నియమిస్తే మీరు తీసుకునేటటువంటి మొట్టమొదటి నిర్ణయము, అలాగే మీరు గమనించినటువంటి సమస్యలు పాయింట్ వైజ్ జయ గారు. ఎస్ సార్, ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా పిల్లల భద్రత కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయంటే ఖచ్చితంగా పిల్లలకి సూక్ష్మంగా అబ్జర్వ్ చేసేలాగా కెమెరాలు అన్నది ఖచ్చితంగా పెట్టాలి. నేనే ఇలాంటి దానికి నన్నే నియమిస్తే గనక నేను ప్రతిరోజు కాకపోయినా వారంలో 2-3 సార్లు ఖచ్చితంగా నా బాధ్యతగా మెనూ షాట్ ఎలాగుంది, అక్కడే కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా లేదా, షార్ట్ లో పెట్టినట్టుగా పౌష్టికాహారం పెడుతున్నారా లేదా, లేకపోతే ఈ నెలలో కేటాయించిన పౌష్టికాహారం పిల్లలకు అందుతుందా లేదా, లేదా పిల్లల్లో ఎవరు రక్తహీనత ఉన్నారు, లేదా ఫస్ట్ ప్రధానంగా పిల్లల ఆరోగ్య సమస్య నాకు ప్రధాన ముఖ్యం. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు చదవాల్సిన చదువుతారు. కాబట్టి ముందు అక్కడ వెంటనే నేను ఏందమ్మన్నది నియమిస్తాను సార్. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ చర్య వెంటనే చెయ్యాలన్నది నా అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. అలాగే వైద్యం అందందే పిల్లడు ఆరోగ్యంగా ఉందంటే ఈ రోజు చదువు అన్నదే పిల్లడు స్కూల్కి వెళ్ళి కూడా చదవలేని పరిస్థితి, ఆరోగ్యాల సమస్య, పౌష్టికాహారం సమస్య, ఇలాంటి సమస్యలతోటే చాలా ఆశ్రమ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ అన్నవి జరుగుతున్నాయి సార్. మనం అక్షరాస్యత నిర్మూలించాలన్న ఉద్దేశంతో పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలు పెడితే ఈ రోజు నువ్వు సరిగ్గా ప్రభుత్వాలు వైద్యం అందించక, ఫుడ్ అందించక, మంచినీళ్ళు అందించక, నిరంతరం పిల్లలు గుంపులుగా పదుల సంఖ్యలో హాస్పిటల్లో ఉంటే ఆ పిల్లవాడికి అక్కడ ఉండి ఎందుకు చదవాలనిపిస్తుంది సార్? ఒక ఆహ్లాదకరమైన వాతావరణం విద్య ఉండాలి. అలాంటి విద్య ఈ రోజు ప్రభుత్వం కల్పించాలి. అలాంటి వాతావరణం కల్పించినప్పుడే ఆ పిల్లవాడు ఇంట్రెస్ట్ గా చదవడానికి ముందుకు వెళ్తాడు, ఆశ్రమ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. ఈ రోజు ఎక్కడో కొండకోణంలో తల్లిదండ్రులు ఉన్నారు, మొత్తం ప్రభుత్వం మీద నమ్మకంతో, అక్కడ ఉన్న టీచర్ల మీద నమ్మకంతో, అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్న పరిస్థితుల మీద నమ్మకంతో, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద నమ్మకంతో ఈ పేరెంట్స్ పిల్లల్ని అక్కడ పెట్టి సంవత్సరాల తరబడి చదివిస్తున్నారు. కానీ ఈ రోజు అలాంటి పేరెంట్స్ కి ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చూపిస్తుంది? పిల్లలు హాస్పిటల్లో ఉంటారు, ఫాలో అవ్వడానికి ఒక్క ఏ నమ్మ కూడా అక్కడ ఉండదు. టీచరే పిల్లలతో ఒక్క టీచర్ 30 మంది పిల్లలు, ఇందాక మన ఛానల్లో చెప్పినట్టు 30 మంది పిల్లలు ఫుడ్ ఆహారం కలుషితం అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతే ఒక్క టీచర్ మాత్రమే ఆమెతో ఉన్నారు. ఎస్ జయ గారు, మనము కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు అక్కడ ఉన్నటువంటి అధికారులను, ప్రజాప్రతినిధులను ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు వేయాలి, వాళ్ళని నిలబెట్టాలి, సమాధానం సేకరించాలి, ఫలితాన్ని సాధించాలి. ఎలా? పిల్లలు చదువుకునేటటువంటి ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండాలి? శుభ్రతగా ఉండాలి.
శుభ్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది మొట్టమొదటి పునాది అవుతుంది. రెండోది, చదువుకోవాలి అంటే ఆహ్లాదమైనటువంటి వాతావరణం, మీరు అన్నట్టు ఆడుతూ పాడుతూ. ఆ వయసులో ఆటలకు ప్రాధాన్యత ఉండాలి. కనీసం ఆటలాడించేటటువంటి అవకాశం ఉందా? వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునేటటువంటి అధికారులు ఉన్నారేమో కానీ వాళ్ళకి ఆటలు ఆడుకునే సదుపాయం మాత్రం ఎక్కడ కనపడట్లా. ఐఎమ్ జస్ట్ డిమాండింగ్ కలెక్టర్సు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్సు, ఐటీడీఏ అధికారులు, అలాగే మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మనము కొంత బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వెళదాం జయ గారు. బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా మా ప్రతినిధులు మేమందరం, విద్య అనేది హక్కు, పిల్లల హక్కు. అలాగే వాళ్ళకు ఉండాల్సిన వసతుల్లో ఇలాంటి మోసం జరుగుతున్నప్పుడు, నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నప్పుడు ఫైన్. ఇక్కడ మనం ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ వాడేద్దాం. రోడ్డు మీదకి లాగి చెంపపెట్టు లాగి ఒకటి కొట్టేస్తే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారులకు బుద్ధి వస్తుందేమో. మన డిప్యూటీ సీఎం చెప్తాడు కదా, ఆయన భాషల్లో మనం వ్యవహరిద్దాం. ఆయన గిరిజన ప్రాంతంలో పాదయాత్ర చేశాడన్నటువంటి వార్త మామూలుగా హైప్ చేయలా. ఎప్పుడూ లేనటువంటి రోడ్ల వసతి వచ్చింది అన్నారు. మంచిదే. అసలు పాఠశాలల్లో ఉన్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి నాయకులు ఎవరున్నారు అని ప్రశ్నిస్తున్నా. స్పందించేటటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. వీళ్ళందరినీ నిలబెట్టి కడగాల్సిన పరిస్థితుల్లో ఇవాళ మనమందరం నిలబడదాము అన్నటువంటి ఆలోచన చేయమని బాధ్యత కలిగినటువంటి పౌరులందరినీ, ఆయా జిల్లాలలో ఉన్నటువంటి దారుణ పరిస్థితుల్ని మనం మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, మన ప్రయత్నం మనం చేయటం. ఖచ్చితంగా ఈ ప్రయత్నం నిరంతరం జరగాలని ఆశిస్తున్నా.